శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 11:57 ఖగోళంలో కుజుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. అలా కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీన సంక్రమణం జరుగుతుంది. కాబట్టి నవగ్రహాలలో కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ కుంభరాశిలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం కుంభరాశిని వదిలి వెళ్లే వరకు కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ రాశుల వారికి ఈ కుజుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు అనుకూలిస్తాడు, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు వ్యతిరేకిస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, సంపూర్ణంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కుజుడు కుంభరాశిలోనే ఉంటాడు. జన్మరాశిలో కుజుడు ఉన్నప్పుడు ఆ కుజుడి సంచారం యోగించదు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అంటే కుజుడి కుంభ సంక్రమణం కుంభరాశి వాళ్లకు యోగించదు, వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందంటే ప్రధానంగా కుజుడు వాళ్ళ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కుంభరాశి వాళ్ళకి కుజుడు కలిగింపజేస్తాడు. ఎందుకంటే జన్మరాశిలో గ్రహం సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కుజుడు ప్రధానంగా బీపీని కలిగింపజేస్తాడు, రక్త ప్రసరణకు కారణమవుతూ ఉంటాడు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి కుజుడు కారణమవుతాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు బీపీ సమస్యలు ఉన్న వాళ్ళు బీపీని అదుపులో ఉంచుకోవాలి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అదుపులో ఉంచుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కుజుడు కలిగింపజేస్తాడు కాబట్టి ఇవి రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుజుడు వాళ్ళ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలో కుజుడు ఉన్నప్పుడు జన్మరాశిలో ఉన్న కుజుడు 7వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. దీన్నే సప్తమ దృష్టి అంటారు. కుజుడు 7వ స్థానాన్ని చూసినప్పుడు ఈ సప్తమ దృష్టి అనేది లైఫ్ పార్ట్నర్ తో పెద్ద పెద్ద గొడవలు కలిగింపజేస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఒకటి హెల్త్ ఆస్పెక్ట్ లో ప్రాబ్లమ్స్, రెండవది లైఫ్ పార్ట్నర్ తో చిన్న విషయాలలో గొడవలయ్యే ఆస్పెక్ట్. ఇవి కుజుడు వాళ్ళ రాశిలోకి రావటం వల్ల కలిగింపజేస్తాడు. ఎందుకంటే వాళ్ళ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఇస్తాడు. వాళ్ళ రాశిలోనే ఉండి 7వ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి 7th దృష్టి అంటే అది మ్యారిటల్ లైఫ్ కి సంబంధించిన దృష్టి కాబట్టి మ్యారిటల్ లైఫ్ లో ఇబ్బందులు కలిగిస్తాడు. దీనివల్ల కుంభరాశి వాళ్ళకి భార్యతో గాని భర్తతో గాని లైఫ్ పార్ట్నర్ తో అనవసరమైన వాదనలు పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవర్తించే అవకాశం ఉంది. ఎవరి సైడ్ నుంచి వాళ్ళ వాదనే కరెక్ట్ అనుకుంటారు, ఎదుటి వాళ్ళు తప్పనుకుంటారు. ఎదుటి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుగా వాదిస్తున్నారు, తామే కరెక్ట్ అన్న భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కుంభరాశిలోకి కుజుడు రావటం వల్ల జరిగేటటువంటి మార్పులు. కాబట్టి ఈ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు అనేవి పెరిగిపోవటం వల్ల, కోపతాపాలు పెరిగిపోవటం వల్ల చిన్న విషయానికే పెద్ద గొడవలు అయిపోయి ఆ తర్వాత ఆ గొడవలనే తలుచుకుంటూ బాధపడే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే కుజుడు మీ రాశిలోకి వచ్చాడు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ముక్కు మీద కోపాన్ని కుజుడు కలిగింపజేస్తాడు. అలాగే అనవసరమైన వాదనలు కలిగింపజేస్తాడు కాబట్టి చిరునవ్వుతో ఉండండి. లైఫ్ పార్ట్నర్ తో మాట్లాడేటప్పుడు అవసరమైనంత మేరకు జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడండి. అనవసర విషయాలు మాట్లాడకండి, వివాదాలు వచ్చే విషయాలు మాట్లాడకండి. సాధ్యమైనంత ఎక్కువసేపు మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకోండి. అప్పుడు మీ రాశిలోకి వచ్చిన కుజుడు మీ లైఫ్ పార్ట్నర్ తో ఇచ్చే ఇబ్బందుల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు.
అలాగే కుంభరాశి వాళ్ళకి కార్య విఘ్నాలను కూడా వాళ్ళ రాశిలో కుజుడు కలిగింపజేస్తాడు. అంటే ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని తొందరగా పూర్తి కాక అసహనాన్ని వాళ్ళ రాశిలో కుజుడు కలిగింపజేస్తాడు. దీనివల్ల కార్య విఘ్నాలు పెరుగుతాయి. దీనివల్ల చికాకుకు లోనవుతారు. ఆ చికాకును పక్కన పెట్టండి. పనుల్లో ఆటంకాలు వచ్చినా సరే మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఉష్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది, వేడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ శీతల పానీయాలు ఆహారంగా స్వీకరించడం చెయ్యండి. ఎక్కువగా శరీరానికి చల్లదనాన్ని కలిగింపజేసే మజ్జిగ, కొబ్బరి బోండా నీళ్లు ఇలాంటివి కుంభరాశి వాళ్ళు ఈ సమయంలో తీసుకోవాలి. ఎందుకంటే ఉష్ణ సంబంధమైన వ్యాధులు వేడి చేయటం లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే అత్తమామలు అత్తమామల తరపు బంధువులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని చిన్న చూపుతో చూసే అవకాశం ఉంది. వాళ్ళల్లో మీ గౌరవం తగ్గే అవకాశం ఉంది. అటువంటప్పుడు కూడా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే వరకు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళతో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకండి. అప్పుడు అత్తమామలే వాళ్ళ తప్పు తెలుసుకుని మీకు గౌరవం ఇవ్వటం ప్రారంభిస్తారు. అత్తమామల తరపు బంధువులే వాళ్ళ తప్పు తెలుసుకుని మిమ్మల్ని చులకనగా చూడటం మానేసి మీకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తారు. కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో గొడవలైనప్పుడు అత్తమామలు గాని వాళ్ళ తరపు బంధువులు గాని మిమ్మల్ని చులకనగా చూసినా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోయినా మీరు మాత్రం బ్యాలెన్స్డ్ గా ఉండే ప్రయత్నం చేయండి. వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకుంటారు. అలాగే అనవసరమైన ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తారు. ఆ అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకొని అవసరమైనంత మేరకే ప్రయాణాలు చేయండి. ఇవన్నీ జరిగే మనోధైర్యం రావాలంటే, సంకల్ప బలం రావాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు మీ రాశిలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాలలో కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా అనుకూల ఫలితాలు వచ్చే రాశులు మేషరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో, కన్యా రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో, మేషరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 3 రాశులకి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. మిగిలిన 9 రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే 3 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే 9 రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు తప్పకుండా చేసుకోండి. వాటిల్లో అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటంటే అంగారక మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మంగళవారం పూట చదువుకోండి. మీకు ఇంకా వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని మంగళవారం చదవటం వీలు కాకపోతే విన్నా కూడా కుజుడు సంపూర్ణంగా అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. అలాగే మంగళవారం పూట తప్పకుండా ద్వాదశ రాశుల వాళ్ళు కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా ఉసిరిక పొడి నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ శక్తివంతమైన ప్రత్యేకమైన స్నానం కూడా కుజుడి అనుకూలతను తొందరగా కలిగింపజేస్తుంది. అలాగే నవగ్రహాలలో కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే ఆహారంలో కూడా ఎరుపు రంగు ఆహార పదార్థాలు స్వీకరించండి. ఎర్రటి పండ్లు ఆహారంగా స్వీకరించండి. ఎందుకంటే గ్రహానికి ఇష్టమైన ఆహారం స్వీకరిస్తే కూడా గ్రహ బలం పెరుగుతుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైనవి కందులు కాబట్టి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇంకా వీలైతే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు పగలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కుజుడు ఇంకా తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఎర్ర ఒత్తుల దీపాన్ని వెలిగించండి. కుజుడికి ఎరుపు రంగు ఇష్టం, కుజుడికి 9 అంకె ఇష్టం, కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం. కాబట్టి మంగళవారం పూట హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టి దాని మీద ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి
నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం వెలిగించండి. దీన్ని కుజ ప్రీతికర దీపము అంటారు. ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఒత్తులకి మొత్తం కూడా తడి కుంకుమ రాయండి. కుంకుమలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి కుంకుమ ఒత్తులకు మొత్తం రాయాలి. అయితే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టేటప్పుడు మధ్యలో తెల్లగా కనిపించకూడదు, పూర్తిగా ఎరుపుగా మారే వరకు ఒత్తులు ఎర్రగా చేయాలి. ఇలా ఎర్ర ఒత్తుల దీపాన్ని మంగళవారం పూట వెలిగిస్తే కూడా కుజుడు అనుకూలిస్తాడు. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా కనీసం దర్శనం చేసుకోండి. ఎర్రటి మందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి సమర్పించండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుతూ సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయండి. సంపూర్ణంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి భక్తులైతే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. నరసింహస్వామి ఆలయానికి వెళ్తే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. స్తోత్రాలు చదువుకోలేకపోయినా ప్రదక్షిణాలు చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాల్లో కుజుడు కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి 12 రాశుల వారు కుజుడు సంపూర్ణంగా యోగించాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల గమనంలో వచ్చే మార్పు మీ రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు ఏ రాశులకు అనుకూలిస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.